ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు మేడ విజయశేఖర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సంబరాల్ని ఘనంగా జరుపుకున్నారు. ఏపీ సీఎం పుట్టినరోజు కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గంలో ఉన్న సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సున్నుపల్లి, వీరబల్లి మండలాల నుండి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ని కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మేడ విజయశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత 45 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ప్రజలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమకాలీన భారతదేశ రాజకీయాల్లో మేరునగ ధీరుడు, భారతదేశ రాజకీయాన్ని తన చిటికిన వేలుతో తన చుట్టూ తిప్పుకొని 3 ప్రధానమంత్రుల్ని, 2 రాష్ట్రపతుల్ని ఈ దేశానికి కానుక అందించిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ మేధావుల్లో అగ్రగణ్యుడు, భారతదేశ, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సంస్కరణలలో పేరుగాంచిన వాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఒక వ్యక్తే కాదైనా ఒక వ్యవస్థ, ఒక యూనివర్సిటీ. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఈరోజు నాయకులు పుట్టుకొచ్చి మిగతా పార్టీల్లో కూడా ఈరోజు వెలుగొందుతున్నారు. అలాంటి యూనివర్సిటీని స్థాపించి అలాంటి తెలుగుదేశం పార్టీకి నవ జీవాలు పోసి పెంపొందించి నడిపించి భారతదేశ చరిత్రలో ఒక కలికితురాయిగా మిగిలిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు 75 వసంతాలు నింపుకొని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం యావత్తు, రాష్ట్రమే కాదు భారతదేశ యావత్తు, ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ వరకు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక ఊరు కాదు, ఒక వాడ కాదు, మొత్తం రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో, అన్ని వీధుల్లో, అన్ని మారుమూల పల్లెల్లో జయహో సిపిఎం, జయహో చంద్రబాబు అని పొగుడుతున్న నోళ్ళే, ఆయన ఆశీర్వదిస్తున్న గొంతుకులే. ఏ గుడి చూసినా, ఏ మసీద్ చూసినా, ఏ చర్చి చూసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 20-30 సంవత్సరాలు జీవించాలా, పూర్ణ నాయకుడిగా ఆయన వెలుగొందాలా.